హామీలకు సంబంధించిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజే లాంచింగ్ చేశాం. 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ రోజే పెద్ద ఎత్తున సెక్రటేరియట్ లో లాంచ్ చేసి ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చి చాలా ధైర్యంగా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాం. టిఆర్ఎస్ నాయకత్వం, టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇచ్చిన హామీలే ఒక్కటి చేయరు, కరెంట్ ఉండదు, ఇచ్చిన గ్యారంటీలు పట్టించుకోరని చెప్పారు. నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను కూడా. ఈ రాష్ట్రంలో ఏ నలుమూలకైనా వెళదాం, కరెంటు ఉండదని చెప్పే ఏ నాయకుడున్నా అక్కడ వచ్చి కరెంటు వైర్ని పట్టుకొని చూడండి, కరెంటు ఉందో లేదో స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మిత్రులను ఆలోచన చేయండి. ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అయినా కానీ మాట తప్పకుండా వీటిని అమలు చేసి గ్యారంటీలు అమలు చేసి ప్రజల పక్షంగా నిలబడాలనేటువంటి ఇందిరమ్మ రాజ్య ఆలోచనని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మీరందరూ కూడా దీవించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మీకు తెలియంది కాదు. చేవెళ్ళ మనందరికీ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఒకనాడు ఇదే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని మొదలుపెట్టినటువంటి ఆనాటి ప్రాజెక్ట్ ఇక్కడ నీళ్లు రాకుండా చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందా లేదని కూడా మేము అడుగుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అవసరం లేదు, మేము ఎక్కడో కాళేశ్వరం దగ్గర కడతాం, 152 మీటర్ల ఎత్తులో 9 హెక్టర్ దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ని 100 మీటర్ల లోతు కిందికి తీసుకొని వచ్చి 100 కిలోమీటర్లు కిందికి తీసుకొని వచ్చి కేవలం 100 మీటర్ల ఎత్తులో కట్టి అద్భుతాలు సృష్టించాం, ప్రపంచం అంతా అద్భుతంగా చూస్తుందని చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏమైంది? నెట్ట నిలువునా చీలిపోతా ఉంది, మేడిగడ్డ నెట్ట నిలువునా చీలిపోతా ఉంది, అన్నారం కింద నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి. అసలు ఇది దేనికి పనికిరాదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఈరోజు ఆ డ్యామ్ చూసి ఈ రాష్ట్రానికి దేశానికి చెప్తా ఉన్నారు, అత్యంత ఏమాత్రం భద్రత లేకుండా కట్టినటువంటి ఈ ప్రాజెక్టుతో రాబోయే రోజు చాలా ప్రమాదం ఉంటుంది, తిరిగి మొత్తం కట్టాలని చెప్తా ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఆనాడు గ్రావిటీతో పెద్ద ఎత్తున చాలా దూరం వరకు ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకొచ్చే చేవెళ్ల ప్రాంతానికి గోదావరి నీళ్లు వద్దన్నావు, కింది దాన్ని కట్టి అది లేకుండా చేశావు, ఇది లేకుండా చేశావు, లక్షల కోట్లు మాత్రం గోదావరిలో పోసావు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు. చేయటమే కాదు చాలా ప్రగల్భాలు పలికావు. గోదావరి నీళ్లు కాదు, కృష్ణానది నీళ్లు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి నుంచి ఇక్కడ నీళ్లు ఇస్తా అన్నావు. ఏమి ఇచ్చావా? పాలమూరు రంగారెడ్డికి ఒక పంపైన పెట్టావా? చేవెళ్ళకి నీళ్లు రావాలంటే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది, కట్టావా? తట్టిన మట్టి కూడా వేయలేదు, అక్కడ నీళ్ళు ఎట్లా ఇస్తావు చేవెళ్ళకని ఇదే చేవెళ్ళ నుంచి అడుగుతా ఉన్నాం. రాష్ట్రం కుదరబెట్టి రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసి గోదావరి నీళ్లు తేవచ్చి, కృష్ణానది నీళ్లు తేవచ్చి, మరి ఏం చేసావయ్యా? ప్రజలకంటే మాయ మాటలు చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి మోసం చేశావు. చేసిన మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదిస్తే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా మీరు చేసిన అప్పులు కూడా తట్టుకొని మేము ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి నానా కష్టపడుతున్నాం అన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా మేము మహాలక్ష్ములుగానే మహిళల్ని గౌరవించాలని సంకల్ప బలంతో ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మీ హయాంలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నుంచి మొదటి వారం నుంచే జీతాలు ఇచ్చిన
చరిత్ర ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగస్తులు అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. అట్లాగే ఉద్యోగస్తులతో పాటు మహిళలందరూ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ కి, మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి మహిళలకి అందరికీ టంచన్గా బిల్లులు ఇవ్వాలి. ఈ మహిళలు బాధపడుతున్నటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ జీతాలు బిల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. వాళ్ళతో పాటు ఇంకొక ఉన్నతమైన కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం, గొప్ప ఉన్నతమైన ఉదాత్తమైన నిర్ణయం చేశారు. అది చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు సగ జనాభాగా ఉన్న మహిళలందరికీ పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఆ వడ్డీ లేని రుణాల్ని గత దశాబ్ద కాల 10 సంవత్సరాల టీఆర్ఎస్ పూర్తిగా తుంగలో తొక్కి మహిళల్ని ఆర్థిక సాధికారత లేకుండా గాలికి వదిలేస్తే మేమందరం కలిసి ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా మన మహాలక్ష్ములు, వాళ్ళని ఆర్థికంగా సాధికారికంగా నిలబెట్టాలి. వాళ్ళ కోసం మనకి ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాల మహిళలకి అందరికీ ఇవ్వాలి. అవసరమైతే వేల కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇప్పించాలని నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. తప్పనిసరిగా మాటిస్తా ఉన్నాం. మిత్రులారా, రాష్ట్ర ప్రజానికానికి ఈ చేవల సభ నుంచి మాటిస్తా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి ఏ హామీని కూడా వదిలిపెట్టాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి చూపిస్తాం. మీరు ఎన్ని ఆశలు పడ్డా ఆపే కార్యక్రమం లేదని తెలియజెప్తూ, మేము చేసే ఈ కార్యక్రమానికి మీ ఆశీస్సులు కావాలని, మీ దీవెనలు కావాలని మీ అందరినీ కోరుకుంటూ చివరిగా బీజేపీకి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఇంధన